హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం బోటి దప్పడం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, కల్యమాకు ఇవన్నీ వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు మెంతి పొడి, చిటికెడు గరం మసాలా ఈ 3 వేసుకొని బాగా కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం ఇవన్నీ వేసి కలుపుకొని నేను హాఫ్ కేజీ బోటీలో కొంచెం నేను ఒక 150 గ్రామ్స్ అట్లా బోటీ తీసుకున్నా, మిగిలింది కర్రీ చేసిన. ఈ బోటీని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి మనం ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఒక 3 టమాటాలు పెద్ద సైజులో కట్ చేసుకొని ఇందులో బోటీలో వేసి 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీని బట్టి ఆ రసాన్ని తీసి మనం ఈ బోటీలో వేయాలి. ఇట్లా మగ్గుతూ ఉంటే అసలు ప్రాసెస్ ఇదే అండి. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో కొన్ని వాటర్ కలిపి ఒక 2-5 మినిట్స్ అట్లా నానబెట్టండి పిండిని. ఒకవేళ నైట్ బియ్యం నానబెట్టుకొని పేస్ట్ చేసినా సరే ఈ పిండిని అందులో పోయాలి. అది పోయగానే మంచిగా చిక్కగా అయిపోతుంది. మళ్ళీ 2 నిమిషాలు ఇట్లా మరిగించాలి. ఓకేనా. ఎందుకంటే పిండి అందులో కలిసిపోవాలి. చూడండి ఈ విధంగా రావాలి. ఇట్లా అయిన తర్వాత చివరగా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, కొద్దిగా ధనియాల పొడి వేసి గరం మసాలా మళ్ళీ కొంచెం వేసి కలిపిన తర్వాత ఒక 4 ఇలాచీలు ఇట్లా కొద్దిగా దాన్ని ఇట్లా పగలగొట్టినట్టు వేసి 4 ఇలాచీలు లాస్ట్లో వేసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఓల్డ్ రెసిపీ. ఎవరైనా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అడగండి. ఈ రెసిపీ అప్పట్లో పెళ్ళిళ్ళు అవి చేస్తే ఈ బోటి దప్పడం ఖచ్చితంగా ఉండేదంట. వీళ్ళు మన ఇంటికి వచ్చిన బుల్లి గెస్టులు. వీళ్ళు మా బావ పిల్లలు, అంటే మా ఆయన వాళ్ళ 3వ బ్రదర్ వాళ్ళ పిల్లలు. బాగుంది రెసిపీ అని చెప్తారు. నేను అడిగిన వాళ్ళని బాగుందా, చారు బాగుందా అంటే ఫస్ట్ టైం వినే మేము తింటున్నాం, చాలా బాగుంది.